అందరూ. మీరు అమ్మ చిన్ననాటి సినిమా షూటింగ్ జ్ఞాపకాలు ఏమైనా గుర్తుంటే పంచుకోగలరు? ఎందుకంటే మీరు అంటే మా అందరికీ లెజెండ్స్ అని కనిపించి అసలు కూడా ఊహించుకోలేము. అటువంటి వారి మధ్య మీరు పెరిగారు. సో ఆ జ్ఞాపకాలు ఏమైనా గుర్తున్నాయా? ఏదైనా పర్టికులర్ సినిమా షూట్? సావిత్రి గారి టైంలో నాకు అంత ఊహ లేదు. వెళ్ళేవాడిని, చూసేవాడిని, బట్ అంత గుర్తుపెట్టలేదు. బట్ అత్తగారు కొత్త కోళ్ళు అందులో విజయనిర్మల గారు ఫ్రీక్వెంట్గా అనేవారు, సావిత్రి గారు అనేవారు ఇంతకుముందు, నువ్వు గట్టిగా కొట్టాలి, నా చర్మం ఎర్రబడాలి, అప్పుడే నాకు బ్రహ్మాండమైన యాక్టింగ్ వస్తుంది, లేకపోతే నీకే పేరు వస్తుంది, నాకు రాదు. అలాగే అంటే అమ్మ దగ్గర దెబ్బలు తినని వ్యక్తి ఒకళ్ళే నాకు తెలిసి జమున గారు. అంటే ఆవిడ ఒక్కతే ఎప్పుడూ ఆ కూతురుగానే వేస్తుంది. అవును. అమ్మా అన్నయ్య నేను బజార్ వెళ్తున్నా, అక్కయ్యకి చీరలు కొనుక్కొస్తా. అక్కయ్యకి చీరలా? కూతురు కొంచెం ఆవిడ కూడా కొంచెం గారాల పట్టి, అలాగే ఈవిడ గారాల పట్టిగానే చూసుకునేది ఆవిడ. అందుకని ఆవిడ ఒక్కటి తప్పేసి మిగతా వాళ్ళందరికీ కదా. వాణిశ్రీ అంటే గోరింత దీపం తీశారు, అక్కడ కూడా ఎంత బాధ పెట్టేది. దాదాపు గొప్ప నటీమణులందరూ సూర్యకాంతం గారి చేతిలో నిజంగా దెబ్బలు తిన్న మరి. దెబ్బ కొట్టే అది ఎడం చేత్తో ఎంత విసురుగా వస్తుంది, అప్పుడు తగ్గలకుండానే కొడుతుంది ఆవిడ, కానీ ఆ విసురు తట్టుకోలేరు ఎవరు. మన కుడి చేతికి కూడా అంత బలం లేదు, ఆవిడ ఎడం చేతికి అంత బలం ఉంది. లెఫ్ట్ హ్యాండర్ బేసికలీ లెఫ్ట్ హ్యాండర్ ఆవిడ. అన్ని ఒక సంతకం మటుకు తెలుగులో పెడుతుంది, లెఫ్ట్ హ్యాండర్ రాయగలదు ఆవిడ, సంతకంలో తెలుగు నేర్చుకుంది. అలాగే భానుమతి గారి ఇంటికి మీరు వస్తూ పోతూ ఉండేవారు? చిన్నప్పుడు వస్తే పోతే ఉండే, ఆవిడ ఇక్కడికి వస్తూ ఉండేది. ఇదే ఇల్లు, ఇండిపెండెంట్ హౌస్. అప్పుడు ఇండిపెండెంట్ హౌస్. అమ్మగారు ఎప్పుడు కట్టించారు? 1956లో మేము చిన్న ఇల్లుగా కొన్నాం అమ్మా. ఇది యాక్చువల్గా స్పేస్ ఎక్కువగా ఉంది, కొనుక్కుని అప్పుడు మేము మెల్లిమెల్లిగా డెవలప్ చేసుకున్నాం, పక్కన గదులన్నీ వేసుకుని. 1956లో మేము వచ్చాము ఇక్కడికి. అమ్మ పోయేంత వరకు ఇది ఇండిపెండెంట్గానే ఉంది. అమ్మ ఫస్ట్ సంవత్సరీకాలు కూడా ఇక్కడే జరిగాయి. హౌస్ ఒక ఇండిపెండెంట్ హౌస్. దాని తర్వాత ఇది ఇచ్చారు డెవలప్మెంట్కి. అమ్మగారి నటన చూసి మిగతా వాళ్ళు సహ నటీనటులు ఏమనుకునేవారు? అంటే ఎందుకంటే అంత సహజంగా నటిస్తారు, ఇలా స్క్రీన్ మీదకి రాగానే ఆవిడ బాడీ లాంగ్వేజ్ అంతా నాకు తెలిసిన బాగా వచ్చింది. నాకు తెలిసినంత వరకు చాలామంది నువ్వు కొంచెం తగ్గితే నేను మాట్లాడతాను, నాకు వినపడుతుంది అన్న ఫీలింగ్లు నేను విన్నాను. అంటే ఎలాగా? ఎందుకంటే ఈవిడ వాగ్దాటికి కొట్టిపారేస్తుంది అనమాట ఏదొచ్చినా కూడా. ఆ సీన్లో ఈవిడే డామినేటింగ్. ఆ సీన్లో ఇంకోళ్ళకి రావాలంటే గ్యాప్ ఉండదు. పైగా ఈవిడేం డైలాగులు కొత్తగా చెప్తుంది, మీరు రాసిన డైలాగులు కన్నా కొత్తగా చెప్తుంది. పైగా డైరెక్టర్ ఆవిడ వదులుతాడు ఏదైనా, అంటే కొంచెం ఇంప్రూవైజేషన్ చేసుకోవడం. అది బాగుంది చేసేయమంటాడు, అందుకనే చేసే. ఇప్పుడు చాలామంది చక్రపాణి గారు లాంటి వాళ్ళందరూ అమ్మ చెప్పడం ఏంటంటే, చాలామంది యాత్రిగా ఆవిడికి డైలాగులు ఎందుకు 2 ముక్కలు రాస్తే మిగతా అంతా చెప్పేస్తుంది, అనిపోతుంది. ఇటు వచ్చి ఆ క్యారెక్టర్ పేర్లు చెప్పాలి, క్యారెక్టర్ పేర్లు చెప్తే ఆవిడ ఆ ధాటిలో కొట్టుకుని వెళ్ళిపోతుంది. మా అందరికి పదే మళ్ళీ మాట్లాడేది అది, ఏవే టిఫిన్ చేసావా? ఆ పిలుపులోనే ఉందమ్మా. అది ఒక విధమైన అథారిటీ కాకుండా ఆప్యాయత కూడా అందులో ఉంది. అవును, అథారిటీ ఆప్యాయత రెండూ ఉండి అంటే ఒక్కొక్క మూమెంట్ లో ఆవిడకి ఏమన్నా మళ్ళీ ఆవిడ సింహం కంటే తగ్గిందంటే తెర మీద అది చూడలేరు, ఎవరు తట్టుకోలేరు. సూర్యకాంతం గారికి ఎవరికైనా ఏదైనా అవ్వచ్చు, కానీ ఆవిడకి చిన్న ఈగ కూడా అది చెప్పాను. ఆప్యాయత లాస్ట్ లో వచ్చేస్తుంది, అందరికి అభిమానం. పైగా ఇప్పటికీ మన ఇంట్లో పిల్లలతో సహా ఎవరైనా చూశారంటే అమ్మ వచ్చినప్పుడు ఉండే ఫీలింగ్స్ మిగతా వాళ్ళ మీద పెద్దగా కలగదు. అది నేను మొన్న కాకినాడ వెళ్ళాను చూడడానికి. అంటే కాకినాడలో కూడా ఒక ఫంక్షన్ చేద్దామని ఒక ఐడియా. అక్కడికి వెళ్ళినప్పుడు అందరూ ఎలా చూశారంటే నేను ఎవరో వాళ్ళకి తెలీదు, నాకు కాకినాడకి సంబంధం లేదు, చిన్నప్పుడు ఇప్పుడు పుట్టాను అంతే తప్పితే. కానీ వెళ్ళిన వెంటనే అంత అభిమానం, అమ్మ సూర్యకాంతం గారు మేము చేస్తాం, మేము చూస్తామని ముందుకు వచ్చినారు చూసారా. అంత ఒక చిన్న సైజు ప్రభావం. 40-50 మంది వచ్చారు నా దగ్గర కంటే, మీరు ఆలోచించు. అందరూ పెద్ద డాక్టర్లే. అవును, ఆ మెమరీస్ అలాంటివి. పై 30 ఏళ్ళు అయిపోయిన తర్వాత ఇప్పుడు చాలామంది అంటారు అమ్మగారికి పద్మశ్రీ రాలేదు మీకు ఏమన్నా. నాకు దాని మీద సంబంధం లేదు. 30 ఏళ్ళు అయింది ఆవిడ పోయి. ఇప్పటికీ ఆవిడ గురించి ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర. అది పద్మశ్రీ వాళ్ళు రాదు, ఊరికే పక్కన నేమ్ బోర్డు పక్కన పెట్టుకోవడానికి ఒక డిసిగ్నేషన్ లాగే అది. అవును, కానీ వారి జీవితంలో వచ్చిన పాత్రలు కావచ్చు, జీవితంలో వచ్చిన సంఘటనలు, అనుభూతులు అన్నీ కూడా ధైర్యంగా ఫేస్ చేశారా? ఎప్పుడైనా కష్టపడ్డారా? కానీ భయం ఎక్కువ. దేవుడా శ్రీదేవి సినిమాలో దేవుడా అనుకుంటుంది, ఆ క్షణంలో ఆ దేవుడా అనుకుంటుంది. ఎందుకంటే శ్రీదేవి ఇక్కడే ఉండేది, మా ఇంటికి వచ్చేది. అమ్మన్న ఇంటి ఏరియా కాముగా ఉంటుంది, కొనుక్కుంది ఆవిడ. సేటి కాలంలో కొనుక్కుంది ఆవిడ శ్రీదేవి. భారతి ఎదురు సందులో ఉండేది, మా ఇంటికి ఎదురుగుండా సందులో భారతి వాళ్ళ సిస్టర్ ఉండేవారు. తర్వాత షీలా అనుకుంటాను, ఇక్కడ మలయాళి, మన తెలుగులో కూడా చాలా సినిమాలు చేసింది ఆవిడ, ఇక్కడే ఉన్నారు. జయలలిత గారు మనకు కొంచెం దగ్గర స్టెల్లా మెరిస్ కాలేజ్ వెనకాల ఉన్నారు. అది కామ్ ఏరియా ఆ కాలంలో. సో శ్రీదేవి గారు ఇక్కడికి వస్తూ ఉండేవారా? ఇక్కడే ఉండేవారు ఆవిడ.
తర్వాత ఇక సినిమా షూటింగ్లకి వాటికి వేరే ఊళ్ళు వెళ్ళడం అని వెళ్ళి తర్వాత డెవలప్ అయిన తర్వాత వెళ్ళిపోయింది ఆవిడ. ఇక్కడ ఆ ఇల్లు అలాగా ఖాళీగా తాళం వేసుకుంది. అసలు ఏ ప్రోగ్రామ్ ఉన్నా ఏదైనా సరే ఇంట్లో ఫంక్షన్ జరిగిందంటే అందరూ వస్తారమ్మా. అలాగే మేము కూడా కొన్ని చోట్లకి వెళ్తాం ఖచ్చితంగా.